పెట్టినాము. కావాల్సినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అసలు ఒకటి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని ఏమంటారో ఏందో అనేది భయం వీడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ చిన్న ఇష్యూ వచ్చినా, మీ ప్రాబ్లంలో మీ ఇంట్లో వచ్చినా, ఎక్కడ వచ్చినా, నేను ఆ రోజు అదే మాట చెప్తున్నా, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను. పోలీస్ స్టేషన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఇంకొకటి అమ్మో వాళ్ళకి చెప్తే మనకి ఇంకో ప్రాబ్లం ఏదైనా ఉంటూ చుట్టూ చేసేస్తాం. నాకు తెలుసు కానీ చెప్పను, ఒప్పుకోండి. అందరు చేస్తారు ఎలక్ట్రికల్ బైక్ ప్లస్ స్కూటీ మామూలు అంటే చేయొచ్చు. అది ఎలాంటి సిచ్యువేషన్లో మన మదర్కి ఏదైనా ఎమర్జెన్సీ అయినా, మన ఫాదర్ కన్వీనియంట్ డ్రైవ్ వచ్చింది కదా అని పట్టేసుకొని పోతే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలలో 2 సంవత్సరాలు జైలు శిక్ష. అర్థమవుతుందా? మైనర్ డ్రైవింగ్ 2 సంవత్సరాలు మీకు పడదు, మీకు బండి ఇచ్చిన పేరెంట్స్కి పడుతుంది 2 years 10,000 ఫైన్. ఇప్పుడున్న కొత్త చట్టం రా ప్రకారం. అర్థమవుతుందా? పేరెంట్ మీ బ్రదర్స్ కూడా చెప్పుకోండి, దాంట్లో తప్పేం లేదు. లైఫ్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక రెసిడెన్షియల్ దుమాలా ఉంది, ఇంకొకటి అడే ముఖాలంలో ఉంటుంది. నేను చదువుకునేది దుమాలా. అవునా కదా? సిస్టర్స్కి బ్రదర్స్కి ఏ ఫెస్టివల్ అయినా వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు, మీ స్టాఫ్తో షేర్ చేసుకుంటున్నారు, మళ్ళీ మీ స్టాఫ్తో కన్వీనియంట్గా ఉండి అంటే మీరు చెప్పుకుంటున్నారు లేదో తెలియదు. అప్పట్లో మేము మా స్టాఫ్కి చెప్పుకునేటోళ్ళం, మా టీచర్స్కి మాకు ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఇట్లా ఫేస్ చేయండి అని చెప్పుకునేటోళ్ళం. ఇప్పుడు అంతా మీరే ఫేస్ చేసుకుంటారు, మీరేం చేసుకుంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్లో ఎవరికి ఎక్కడ చెప్పాల్సిన విషయాలు అక్కడ చెప్తేనే సేఫ్ సైడ్. ఒకటి అర్థమవుతుందా? సరే, తల్లిదండ్రులు కొందరు పుల్నాలు చేసుకున్న వాళ్ళు సాయంత్రం ఒక పెగ్ చేసుకుంటారు, అది కామన్. కానీ అదే ఆసరాగా తీసుకొని తల్లి అట్లా చేస్తుంది, తండ్రి ఇట్లా చేస్తున్నారు ఈ వయసు అని చెప్పిన. ఎందుకంటే మీరు నా పిల్లల్ని ఎక్కడ వదిలేసి నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా కాబట్టి సేమ్ నా పిల్లలు ఎక్కడే మిమ్మల్ని కూడా బాధ్యత తీసుకున్నాను. నేను చెప్పొచ్చున్నా నా నెంబర్ ప్రతి ఒక్క దగ్గర ఉండొచ్చు, లేదంటే దగ్గర ముందర దగ్గర ఉంటుంది. చెప్పేది ఒకటే బిడ్డ, మన పద్ధతిని బట్టి, మన బిహేవియర్ని బట్టి, ఎదుటి వాళ్ళతోటి మెదులుకునే ప్రవర్తన బట్టి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది, మనం ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది. అవునా? ఇప్పుడు బావ మరదలు ఎగ్జాంపుల్ అనుకుందాం. గుడ్ మార్నింగ్ సేనా ఏమైంది? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, 3కి వచ్చింది. లెక్క దింపుతున్నాయి. Hello, go back. ఏం నేర్చుకున్నారా? చూపియాలా? ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నా? ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నా? ఇంట్లో సెల్ ఫోన్లో తీసుకొని గేమ్స్ ఆడుతురా? అవంతా ప్రాబ్లం ఆడద్దు. దాంట్లో డబ్బులు పోతే మీకు ఏం మిమ్మల్ని ఎడిక్ట్ చేస్తావు అన్నట్టు. మీరు వేరే పని చేయకుండా మీ మైండ్ వేరే ఆలోచన చేయకుండా ఈ ఫోన్ సెల్ ఫోన్ తీసుకుని గేమ్ లాంటి. మేము పాప అడుగుతుంది, మేము అరెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు అరెస్ట్ చేయొచ్చు? పోలీస్కి 24 గంటలకు మించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం లేదు. మేము ఎవరిని అరెస్ట్ చేసినా 24 గంటల లోపల వితిన్ 24 అవర్స్ అతన్ని మేము
కోర్టుకు అప్పచెప్పాలంటే కోర్టులో ప్రొడ్యూస్ తర్వాత కోర్టు ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపడమా లేకపోతే అక్కడనే బెయిల్కి పంపడమా అది కోర్టు డిసిషన్. పర్టికులర్గా పోలీస్ మ్యాటర్ వచ్చేసరికి 24 గంటల నుంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం లేదు. కొన్ని కేసుల్లో ఎక్సెప్షనల్ కేసులలో ఉంటే లేట్ అవుతుంది, 24 గంటలు దాటుతుంది. కోర్టుకి మనం టైం మెన్షన్ చేసుకుంటే కోర్టు మీద పర్మిషన్ పెట్టి కోర్టు ఎక్స్ట్రా టైం గ్రాంట్ చేస్తుంది. కొన్ని డ్రైవింగ్ చేసిన బండ్లు నడిపిన మీ మీద కేసులు అయితే తేలిపోతుంది. మళ్ళీ మీతో పాటు మీ పేరెంట్స్ మీద కూడా కేసులు అయితే రేపు పొద్దున మీకు ఏదైనా జాబ్ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కంప్యూటర్లో మీ పేరు వస్తుంది. ఈ బాబు 10 సంవత్సరంలో పలానా మైనర్ డ్రైవింగ్ చేసి పలానా యాక్సిడెంట్ చేసినట్టు అదొక రిమార్క్ అనేది మీకు వచ్చే జాబ్ రాకుండా పోతుంది. కాబట్టి దయచేసి 18 ఏళ్ళు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకున్నాకనే బండి చూడాలి. అదొక బండి ఉంటే మీ మీద కేసు అయితే మీకు బండి ఇచ్చిన పేరెంట్స్ లేదా గాడి ఎవరికైతే వాళ్ళకి వచ్చేది. వెహికల్ సీజ్ చేయలేదనుకో తాగిన తర్వాత తాగి అక్కడ ఇంకెక్కడైనా యాక్సిడెంట్ చేసి మళ్ళీ ఇంకోటైనా గుర్తుతూ ఉంటాడు. వాళ్ళకి ఇంకోటి అందుకే తాగిన వ్యక్తి చేతిలో వెహికల్ పెట్టుకుంటే వెహికల్ సీజ్ చేయాలి. ఒకవేళ మళ్ళీ మేము వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే ఎవరైనా తాగని వ్యక్తి లైసెన్స్ ఉన్న వ్యక్తి వచ్చి పేపర్లను చూపిస్తే ముందు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. Good morning everyone, respected stars, madams and officers. My name is Yogitika. I am studying 9th standard in Vivekananda High School. Today we are Biswara police station and I am telling about how police protect us from thieves and mainly normal people. And the police officers' job is mainly protect the public and make the sure obey the law and to punish the wrongdoer. The policeman stops crime and the policeman keeps a gun with himself to protect the public and the policeman always duty on 24 hours day and night. The policeman we always give respect to the policeman. So thank you sir for giving this grateful opportunity to us to protecting us. Thank you. Jai Hind. Good morning to one and all. I am Sanina from Vivekananda High School. On behalf of all students, I want to say big thank you to the police officers for approving the visit to the police station and giving a great opportunity to witness their work. Before today, we all of us saw the police officers only in movies, but today's visit shows us the real heroes behind the uniform. We all see their dedication and great work and selfless work. From responding to emergencies to preventing crimes, police officers play a main role and their dedication, commitment to justice is truly inspiring. At first, at any emergency situation, they are always there to protect us. In that we are truly grateful. I want to say thank you to the police officers for protecting us and taking time to show the around the police station today. Thank you for your services. Thanks a lot. Thank you. Today our Vivekananda school visit to the police station and our children saw a live police and they are feeling very happy and they asked us so many questions. And firstly I humble and pride salute to all the police officers that they are doing their work and they don't have the time. Means they don't bother about their families and their health. They'll service for people day and night. Wherever the issues are happening, immediately they reach their places and they solve the problems. They are taking so many issues and cases. So all of you give respect to the police and what the rules they kept to all the public, and we are proud to be that we all are Indians and we have this type of police officers to serve the people. Thank you.